Hello, Tiruchanur and Tirupati people. Om Namo Venkateshaya. Hello everyone. I hope all doing good. ఇంతకీ ఎక్కడికి అంతలా రెడీ అవుతున్నాం అనుకుంటున్నారా? చెప్తాను. చెల్లి ఫాస్ట్‌గా రెడీ అయిపోయి, నేను రెడీ అవుతుంటే ఇంక చెల్లి వచ్చి నేను హెల్ప్ చేస్తానంటుంది. హెల్పింగ్ పక్కన పెడితే అక్కడ నవ్వుకోవడమే ఉంటుంది. ఏదో ఒక జోక్స్ క్రాక్ చేస్తా ఉంటది. అలా నవ్వుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఇంక రెడీ అవుతున్నాం. సిస్టర్స్ అందరూ ఇంతే అనుకుంటా. మీరు కూడా మీ సిస్టర్స్‌తో ఇలానే క్రాకీ జాలీగా ఉంటే కామెంట్ చేసేయండి. అలా రెడీ అయిపోయి నేను, చెల్లి, అమ్మ, నాన్న ఇంక స్టార్ట్ అయిపోయాం. కాస్త లాంగ్ వెళ్తున్నాం కదా! సరే ఫుల్ ట్యాంక్ చేయిద్దామని పెట్రోల్ బంక్‌లో స్టాప్ చేస్తే ఇలా మా బైక్ హ్యాండ్ ఇచ్చింది. ఇంక పాపం చెల్లి కష్టపడుతుంది. నేనేమో మీతో షేర్ చేసుకుందామని ఇలా వ్లాగ్ చేస్తున్నా. అక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది ట్రై చేసినా అస్సలు స్టార్ట్ అవ్వలేదు. ఇంక లాస్ట్‌కి మా మెకానిక్ అన్నకి కాల్ చేస్తే ఇంక తనొచ్చారు. అయినా స్టార్ట్ అవ్వలేదు. ఏంటి ఏడుకొండలవాడ ఇంత పరీక్ష పెడుతున్నావు అనుకునే లోపు మా మెకానిక్ అన్న తన బైక్ మాకిచ్చేసి వెళ్ళిరండి అని ఇంకా మా రిపేర్ అయిన బైక్ తను తీసుకెళ్ళిపోయారు. అప్పుడు అనిపించింది నిజంగా ఏడుకొండలవాడే దిగొచ్చి మాకు బైక్ ఇచ్చినట్టు అతని దగ్గరికి చేరుకోవడానికి. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది అందరికీ. ఈ సంవత్సరం 2025 మన తిరుమలలో సాలకాట్ల బ్రహ్మోత్సవం పంచమి తీర్థానికి. మేము తిరుచానూరులోనే ఉంటాం కాబట్టి మేము ఎప్పుడు తిరుమల వెళ్ళాలనుకున్నా ఎయిదర్ బైక్లో ఉన్నా వెళ్తాం, లేకపోతే నడిచైనా వెళ్తాం. ఈ 2 కాకుండా బస్సులో అయితే అస్సలు వెళ్ళము. ఎందుకంటే నాకు, చెల్లికి బస్సు అస్సలు సెట్ అవ్వదు. ఫుల్ వామిట్స్ అవుతుంది. సో ఇంక నేను, చెల్లి ఒక బైక్‌లో, మమ్మీ, డాడీ ఒక బైక్‌లో స్టార్ట్ అయిపోయాము తిరుమలకి. ఓం నమో వెంకటేశాయ. మేము ఎలానో డే టైంలోనే వెళ్ళాం కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. తిరుమల అందాల్ని చాలా అంటే చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. తిరుమల అనగానే మనసులో మొదటగా వినిపించేది గోవింద గోవింద అనే నాదం. అది భక్తి కాదు, అది వర్ణించలేని అనుభూతి. అండ్ వన్ మోర్ థింగ్, హెల్మెట్ వేసుకోలేదు అనుకోకండి. జస్ట్ అలా వీడియో కోసం కాసేపు అలా తీసేసాము. బట్ వేర్ హెల్మెట్ వైల్ డ్రైవింగ్. అండ్ మన తిరుమలలో హెల్మెట్ ఈస్ మ్యాండేటరీ. మన అందరికీ బకెట్ లిస్ట్లో ఒక విష్ ఉంటుంది, ఇలా ఫ్రెండ్స్తో బైక్లో వెళ్ళాలని. బట్ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. కానీ ఫ్యామిలీతో అయితే లెక్కనేనన్ని సార్లు వెళ్ళున్నాను. ఇలా తిరుమల ఘాట్ రోడ్లో వెళ్తున్నప్పుడు మనకి మొదటగా కనిపించేది విఘ్నేశ్వరుడి టెంపుల్. పురాణాల ప్రకారం తిరుమలలో మొత్తం 7 ప్రధాన వనాలు ఉన్నాయని నమ్ముతారు. ఇవి 7 కొండలకు సంబంధించి ఉంటాయట. మొదటిది సీతావనం. శ్రీ సీతాదేవి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని నమ్మకం. రెండవది గరుడవనం. శ్రీ గరుడుని పూజించిన పవిత్ర స్థలం. మూడవది అంజనవనం. హనుమంతుడి తల్లి అంజనాదేవి తపస్సు చేసిన స్థలం. నాలుగవది నారాయణవనం. శ్రీ మహావిష్ణువు ఆలయానికి ముందు పూజ జరిగే ప్రదేశం. ఐదవది శేషవనం. అది శేషునికి ప్రతీకగా ఉన్న అటవీ ప్రదేశం. ఆరవది నీలవనం. నీలాదేవి భక్తి స్ఫూర్తిగా ఉన్న ప్రదేశం. ఏడవది వృషభవనం. వృషభాద్రి కొండకు సంబంధించిన పవిత్ర అటవీ ప్రాంతం. అండ్ ప్రతి వనం ఒక దైవ శక్తికి ప్రతీక. ఈ వనాల్లోనే పురాతన ఋషులు, యోగులు తపస్సు చేశారని నమ్ముతారు. పూర్వకాలం నుండే తిరుమల పర్వతాలని నిత్యవనంగా పిలువబడ్డాయి. అంటే ఎప్పటికీ పచ్చగా ఉండే పవిత్ర అరణ్యం. ఇలా ఘాట్ రోడ్లో వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఇలా బోర్డులో నామాలు కనిపిస్తాయి. మేమైతే చదువుకుంటూ వెళ్తాము. మీలో కూడా ఇలా ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసేసేయండి. కొండపైన నుంచి చూస్తే అలా ఆ 7 కొండలు, ఇంకా ఎటు చూసినా ఆ పచ్చదనం, కొండల మధ్యలో ఉన్న తిరుపతి సిటీ, అలా నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే వేరే లెవెల్లో ఉంటుందనుకోండి. నేను, చెల్లి అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అలా నేచర్ వ్యూ చూస్తూ. రీసెంట్గా ట్రెండ్లో ఉన్న ఒక సాంగ్ ఉంది కదా, నీవుంటే చాలు కదే ఇంకేమీ వద్దు కదే, అలా అనిపిస్తుంది నాకు మా చెల్లితో ఉన్నప్పుడు. మీకు కూడా మీ సిస్టర్స్తో ఇలానే అనిపిస్తుందా?
పవిత్రతకు నిదర్శనం. కానీ ఈ పవిత్రత 2 విధాలుగా మన ముందుకు వస్తుంది. మొదటిది 7 కొండలు, రెండవది 7 వనాలు. 7 వనాల గురించి ఆల్రెడీ చెప్పేశాను. ఇప్పుడు 7 కొండల గురించి చూద్దాం. వెయిట్. తిరుమల పైకి వచ్చేసాము. దర్శనం అయ్యాక చెప్తాను. అంతవరకు తిరుమల అందాల్ని వీడియోలో చూస్తూ ఎంజాయ్ చేయండి. ప్రతి సంవత్సరం తిరుమల బ్రహ్మోత్సవాలని ఇలా లైట్స్‌తో నింపేస్తారు. ఈ సంవత్సరం అడిషనల్ థింగ్ ఏంటంటే ఇలా ఫ్లవర్స్‌తో తిరుమల మొత్తాన్ని డెకరేట్ చేయటం. లాస్ట్ ఇయర్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈ ఇయర్ కూడా ఇలా ఫ్లవర్స్ అండ్ లైటింగ్స్‌తో తిరుమల మొత్తం నింపేశారు. ప్రతి ఇయర్ ఈ సర్కిల్‌లో అయితే గ్రాండ్‌గా ఫ్లవర్ డెకరేషన్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారిని పెట్టున్నారు. ఈ ఇయర్ శ్రీ మహావిష్ణువుని పెట్టున్నారు. ఫైనల్లీ తిరుమల వచ్చేసాము. ఇంక చెల్లి, డ్యాడీ అయితే బైక్ పార్క్ చేయడానికి వెళ్ళున్నారు. ఇంక నేను, మమ్మీ ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడున్న చెట్టయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా చూపిద్దామని రికార్డ్ చేస్తున్నా. అండ్ ఇంక డ్యాడీ, మమ్మీ, చెల్లి, తాతయ్య, నేను నడుచుకుంటూ దర్శనానికి వెళ్తున్నాం. వెనకైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇలా అదిగో మా చెల్లి, మా తాతయ్య అని. అలా పుల్లటి మ్యాంగో తినేసి అక్కడ సేవ చేస్తున్న ఆంటీ వాళ్ళతో ఇలా నామాలు పెట్టించుకుంటున్నాం. మాకైతే తిరుమల వస్తే ఇలా నామాలు మ్యాండేటరీ అనిపిస్తది. ఆ ఫీలే వేరుంటది ఆ నామాలు పెట్టుకుంటే. మీకు కూడా ఇలానే అనిపిస్తే కామెంట్ చేయండి.
వీడియోస్, షార్ట్ వ్లాగ్స్‌లో చూసుంటారు. ఇంకా అలా స్వామివారి విశిష్టమైన పంచమి తీర్థంలో స్నానం చేసి, వరాహస్వామిని దర్శించుకొని, ఇంక స్వామివారిని దర్శించుకుందామని బయలుదేరాం. తీరా చూస్తే వరాహస్వామి టెంపుల్ లోపలికి తడి బట్టలతో అలో లేదట. కానీ అదృష్టం ఏంటంటే మమ్మల్నైతే అలో చేశారు. నిజంగా స్వామివారిని చూడాలనే తపన ఉంటే స్వామివారు ఎలాగైనా రప్పించుకుంటారని అర్థమైంది. పంచమి తీర్థం రోజు శ్రీవారి పుష్కరిణిలో కొన్ని లక్షల మంది స్నానం చేసినా చూసారా వాటర్ ఎంత వైటిష్ గా క్లీన్ గా ఉందో. అదే శ్రీవారి మహత్యం. ప్రతి ఇయర్ పంచమి తీర్థానికి వెళ్ళాలనుకుంటాం కానీ కుదరదేమో అని భయమేస్తుంది. నిజంగా అదృష్టం ఏంటంటే ప్రతి ఇయర్ ఎలాగోలా స్వామివారు మమ్మల్ని పంచమి తీర్థానికి రంపించుకోవటం. ఇంకా తిరుమల నుండి రిటర్న్ అవుతున్నప్పుడు దారిలో ఐస్బర్గ్ కనిపించింది, ఆర్గానిక్ ఐస్ క్రీమ్. నాకైతే తినాలనిపించి చెల్లికి చెప్తే చెల్లి వెంటనే వెళ్ళి మెన్యూ నా చేతిలో పెట్టింది, ఏ ఫ్లేవర్ కావాలో ఆర్డర్ చేసుకోమని. తనదే అంట పార్టీ. ఇలా చెల్లెళ్ళు అక్క కోసం పే చేస్తే ఆ ఫీలే వేరుంటది. మీలో కూడా మీ సిస్టర్స్ ఇలానే ఉంటారా? చెల్లెళ్ళు అక్కకు కొనిస్తారా? కామెంట్ చేయండి. ఆర్గానిక్ ఐస్ క్రీమ్ అని టెంప్ట్ అయ్యాను. కానీ నిజం చెప్పాలంటే టేస్ట్ అయితే యావరేజ్ ఉంది. ఇక్కడ బాగాలేదు, వేరే బ్రాంచెస్ ఐస్బర్గ్లో అయితే చాలా బాగుంటుంది. ఇంకా అది సరిపోక ఆకలేస్తుంటే ఒక గోబీ రైస్ తినేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. తిరుమల భూమిపై స్వర్గంలా మెరిసే పవిత్ర స్థలం. 7 వనాలు ఏవేవి అనేవి వీడియో స్టార్టింగ్ లో చెప్పాను. 7 వనాలకి అర్థం ఏంటంటే ఇవి అరణ్య ప్రాంతాలు, మునులు ఋషులు తపస్సు చేసిన పవిత్ర స్థలాలు. ప్రతి కొండలో దాగి ఉన్నది ఒక దైవ స్వరూపం. ఇప్పుడు మనం 7 కొండల గురించి తెలుసుకుందాం. మొదటిది శేషాద్రి, అది శేషుడి కొండ, స్వామివారి ఆధారం. రెండవది నీలాద్రి, నీలాదేవి భక్తి ప్రతీక, ఆవిడే స్వామివారి అవతారానికి కారణం. మూడవది గరుడాద్రి, గరుడుడి పవిత్ర స్థలం, వినయం మరియు సేవకు చిహ్నం. నాలుగవది అంజనాద్రి, హనుమంతుడి జన్మస్థలం, శౌర్యం మరియు భక్తి కలిసిన స్థలం. ఐదవది వృషభాద్రి, వృషభాసురుడు తపస్సు చేసిన కొండ, భక్తికి సాక్ష్యం. ఆరవది నారాయణాద్రి, శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారమైన పవిత్ర స్థలం. ఏడవది వెంకటాద్రి, మనకెంతో ఇష్టమైన శ్రీ వెంకటేశ్వరుని ఆలయం వెలిసిన దివ్యక్షేత్రం. ఉన్నవి 7 కొండలైనా కానీ ఒక్కటే సందేశం, భక్తి ఉన్న చోటే దేవుడు ఉంటాడు. అండ్ తిరుమల పర్వతాలు మనకు నేర్పేది ఏంటంటే వినయంతో అడిగేస్తే దేవుడు స్వయంగా ఎదురొస్తాడు. ఇలా మా ఫ్యామిలీతో కలిసి తిరుమల వెళ్ళొచ్చాం. చాలా అంటే చాలా మంచి హ్యాపీ మూమెంట్స్. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో తిరుమల వెళ్ళడానికి ట్రై చేయండి. అలాగే 7 కొండల వాడైన శ్రీనివాసుడి ఆశీర్వాదాలు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.